శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025 సంవత్సరం జూన్ నెల మాసఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మకర రాశి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే కుంభంలో రాహువు, మీనంలో శని, మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతు సంచరిస్తున్నారు. ఈ మాసంలో రవి, కుజ, బుధ, శుక్రులు వాళ్ళ యొక్క ప్లేసెస్ నుంచి మార్పు చెందటం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. అయితే ఈ మాసం ఒక విశేషం ఉంది. అదేమిటంటే గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య ఉండిపోవటం అనేటువంటిది జరుగుతోంది. దీన్ని జ్యోతిషశాస్త్ర భాషలో కాలసర్ప యోగం లేదా కాలసర్ప దోషం అని అంటారు. అయితే ఈ మాసం మకర రాశి వారికి ఈ తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడి యొక్క శుభ ఫలితాలు ఇబ్బడి ముబ్బడిగా రావటం అనేటువంటిది జరిగి తీరుతుంది. అయితే ఆ వచ్చేటువంటి శుభ ఫలితాలని, అలాగే ఈ మాసంలో మిగిలిన గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా వచ్చేటువంటి శుభ ఫలితాలని ఈ రాహుకేతువులు కొంచెం లేట్ చేయటం, అంటే ఒక పని కావడానికి ఒక రోజు పడితే ఈ కాలసర్పయోగం ఉన్నప్పుడు వీళ్ళకి 1-2 సార్లు ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి రావటం, ఒక రోజులో అవ్వాల్సిన పని 4-5 సార్లు తిరగాల్సి రావటం, ఇటువంటి కాస్త ఇబ్బందికరమైన పరిణామాల మధ్య పనులన్నీ విజయవంతంగా అయితే పూర్తవుతాయి. కారణం ఏంటంటే ఈ శనీశ్వరుడు ఎప్పుడైతే ఏలినాటి శని అయిపోయి ఇక్కడ తృతీయ స్థానంలో శని సంచారం అనేటువంటిది జరుగుతోందో, అలాగే ద్వితీయ స్థానంలో కుంభంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందో, ఈ రెండిటి రీత్యా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒక అడుగు బలంగా ముందుకు వేయటానికి మకర రాశి వారికి మంచి సమయం అనేటువంటిది మొదలైందనేటువంటి విషయాన్ని ఢంకా బజాయించి మరీ చెప్పొచ్చు. అంత శుభపరిణామాలు స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే గురుడు 6వ స్థానంలో మిథునంలో సంచరిస్తున్నాడు. మరొక ప్రధాన గ్రహమైనటువంటి గురుడు ఈ 6వ స్థానంలో సంచరించడం వల్ల కొన్ని మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది. ఇక్కడ ఈ గురుగ్రహ సంచారం వల్ల శుభకార్య పరంపర కోసం, అలాగే దేవాలయ ధర్మాదాయ కోసం, అంటే దేవాలయ కోసం, ధర్మం కోసం, అలాగే పుణ్యకార్యాలు చేయటం కోసం, శుభకార్యాలు ఇంట్లో జరిపించడం కోసం కొంచెం అధికంగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. ఇక ఒక ప్రథమార్థం వరకు కుజుడు 7వ స్థానంలో నీచలో ఉంటాడు. ద్వితీయార్థంలో ఇక సింహరాశిలోకి వెళ్ళిపోతాడు, అంటే అష్టమ రాశిలోకి ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ శుక్రగ్రహ సంచారం అనుకూలంగా ఉంది, రవి బుధుల యొక్క సంచారం కూడా అనుకూలంగానే ఉంది. అయితే ఇన్ని గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ రాహుకేతువుల యొక్క స్థితి కానీ, కుజుడి యొక్క స్థితి కానీ అంత అనుకూలంగా లేకపోవటం వల్ల రాబోయేటువంటి శుభ ఫలితాలన్నీ కూడా లీలామాత్రంగా వచ్చి ఆగిపోవటం జరుగుతుంది. అంటే ఒక ముఖ్యమైన ప్రమోషన్ రావాలి ఒక ఉద్యోగస్తుడికి, అది దాదాపుగా ఫైల్ వర్క్ అంతా పూర్తవుతుంది, కానీ ప్రమోషన్ కాగితాలు తీసుకోవడానికి కానీ ఆ ప్రమోషన్ ఎంజాయ్ చేయడానికి కానీ కొంచెం టైం తీసుకుంటుంది. అట్లాగే ఒక వ్యాపారస్తుడికి అతని వ్యాపారంలో చక్కగా శనిగ్రహ సంచార రీత్యా మంచి లాభాలు వస్తాయి, కానీ ఆ లాభాలని అతను చేజిక్కించుకోవటానికి, ఆ లాభాలని మరింత జాగ్రత్తగా పెట్టుబడి పెట్టడానికి, లేదా ఆ లాభాలను ఎంజాయ్ చేయడానికి కొంత సమయం తీసుకుంటుంది. అట్లా ప్రతి పనిలోనూ డిలే, డిసప్పాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది, కానీ ప్రతి పని కూడా పూర్తయి తీరుతుంది. ఇకపోతే ఈ అష్టమ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా, అలాగే కుజకేతువుల యొక్క కాంబినేషన్ రీత్యా కొంత మకర రాశి వారు, ముఖ్యంగా ఎవరైతే మధ్య వయస్కు వాళ్ళు లేదా కాస్త వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం బాత్రూంలో పట్టం కానీ, లేదా ఎముకలు కొంచెం ఏదన్నా బండి మీద వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా పడటం, విరగటం, ప్రమాదాలు జరగటం, శస్త్రచికిత్సలు జరగటం, అలాగే రక్తపోటు, రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు రావటం అనేటువంటిది మకర రాశి వాళ్ళకి ఈ మాసం జరిగే సూచనలు ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి విషయాల్లో
వీలైనంత వరకు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఆదివారం నాడు, మంగళవారం నాడు దూర ప్రయాణాలు చెయ్యకుండా ఉండటమే ఈ మకర రాశి వాళ్ళకి మంచిది. అంటే కొంత రిస్క్‌తో కూడుకున్నటువంటి జర్నీస్ ఏవైతే ఉంటాయో, అలాగే కీలకమైన నిర్ణయాలు ఏవైతే తీసుకోవాలో అవి ఈ మాసంలో పొరపాటున కూడా మంగళవారం, ఆదివారం తీసుకోవద్దు. అలాగే మంగళవారం, ఆదివారం నాడు పొరపాటున గనక మీరు రుణం ఇచ్చినా ఎవరికన్నా, అలాగే చేబదులు ఇచ్చినా, లేదా ఎవరికైనా షూరిటీ సంతకాలు గనక పెట్టినా తప్పనిసరిగా ఘర్షణలొస్తాయి. ఆ డబ్బైతే తిరిగి రాదు. కనుక ఈ పని మాత్రం పొరపాటున కూడా చేయొద్దు. ఆహార విహారాల్లో చక్కటి నియమాన్ని పాటిస్తారు. తద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటారు. ప్రతినిత్యం నడకని వ్యాయామంగా చేసుకుంటారు. తద్వారా ఆరోగ్య అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. ప్రతి పనిలోనూ, ప్రతి విషయంలోనూ ఈ మాసం మీ యొక్క పూర్తి శక్తి సామర్థ్యాలు ఉపయోగపెట్టి ఆ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రతి పనిలోనూ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. స్వంత ఆలోచనలకి పదును పెడతారు. ఇటువంటి ఎంతో ప్రణాళికతో నియమబద్ధంగా చేసేటువంటి పనులకి కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి కొంత బ్రేక్స్ వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఆ సమయంలో కొంత మీరు కాస్త మానసికంగా డిస్టర్బ్ అవటం కూడా జరుగుతుంది. ఈ విషయంలో ముఖ్యంగా గృహంలో ఏర్పడేటువంటి జీవిత భాగస్వామితో ఏర్పడేటువంటి ఈ తగాదాలు, గొడవలు ఏవైతే ఉంటాయో వాటిని తీవ్రస్థాయికి తీసుకువెళ్లకుండా ఉండటమే మంచిది ఈ మాసం. ఒకవేళ వెళ్ళేటట్లయితే మాత్రం ఎవరైతే కొద్దిమంది, అందరూ అని కాదు, వాళ్ళ యొక్క వ్యక్తిగత జన్మ జాతక రీత్యా డైవర్స్ కోసం అప్లై చేస్తుంటారో, విడాకుల కోసం అప్లై చేసి ఉంటారో వాళ్ళకి ఈ మాసం కొద్దిమందికి విడాకులు వచ్చే అవకాశం కూడా ఉంది. కనుక జీవిత భాగస్వామితో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. తొందరపడిన మాట జారవద్దు. అలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది ఈ మాసం జీవిత భాగస్వామి విషయంలో మంచిది కాదు. అది స్త్రీలైనా సరే, పురుషులైనా సరే. ఇకపోతే పట్టిన పట్టు విడువని కార్యసాధన నైపుణ్యం, బాగా కష్టపడగలిగేటువంటి మనస్తత్వాన్ని పెంపొందింప చేసుకుంటారు. ఓర్పుగా విజయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఫలితాలు కూడా చాలా పాజిటివ్గా వస్తాయి. ఇది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో మీదైనటువంటి ఒక ముద్రను వేసుకోగలుగుతారు. మీదైన పంధాలో దూసుకు వెళతారు. అందరితోనూ శభాష్ అనిపించుకునేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మీరు రాదనుకున్నటువంటి ధనం మీ చేతికి వస్తుంది. పూర్వీకుల నుంచి ఆస్తిపాస్తులు ఏవైతే రావలసి ఉండి ఆగిపోయి ఉంటాయో వాళ్ళకి ఈ మాసం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తున్నాయి. పెద్దవాళ్ళ ఆస్తిపాస్తులు రావటం అనేటువంటిది, అంటే తల్లిదండ్రుల రీత్యా కానీ, తాత ముత్తాతల రీత్యా కానీ వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు రావటం, వాళ్ళ నుంచి ధన సహకారం అందటం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇకపోతే సంతాన పరమైనటువంటి అంశాల్లో చాలా సంతోషపడతారు. వాళ్ళ అభివృద్ధిని చూసి చాలా గొప్పగా, గర్వంగా ఫీల్ అవుతారు. అలాగే ఈ మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మీ యొక్క టైం అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. గతంలో పడ్డటువంటి అవమానాలు, బాధలు, ఓటమి, వీటన్నిటి నుంచి మీరు సునాయాసంగా బయటపడగలుగుతారు. స్వపక్షంలో, అధికార పక్షంలో, విపక్షంలో ఎక్కడున్నా సరే మీదైనటువంటి స్థానాన్ని నిలబెట్టుకుంటారు. కొద్దిమందికి మకర రాశి వారికి పార్టీ మారే ఆలోచన అనేటువంటిది గోచరిస్తుంది. అయితే ఆ ఆలోచన మంచి టైంలో వచ్చినట్టుగానే భావించవచ్చు. ఖచ్చితంగా పార్టీ మారేటువంటి మకర రాశి వాళ్ళకి ఇది అనుకూలమైనటువంటి సమయమే. కాకపోతే ఈ కాలసర్పయోగం అయిపోయే వరకు కొంత వేచి చూస్తే మరింత శుభ ఫలితాలని తొందరగా పొందగలుగుతారు. ఇకపోతే సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉండేటువంటి కళాకారులు, టెక్నీషియన్స్, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, కళారంగానికి సంబంధించిన వాళ్ళు, కవులు, రచయితలు, ఇక జర్నలిస్టులు, వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి రాజయోగం అనేటువంటిది మొదలైపోతుంది. మీ యొక్క ప్రాజెక్ట్స్ చాలా సక్సెస్ఫుల్గా తెర మీదకి రావటం అనేటువంటిది మీరు చూస్తారు. వాటి తాలూకు మంచి ఫలితాలను ఆస్వాదించగలుగుతారు. విద్యార్థులకు విద్యాయోగం చాలా బాగుంది. ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు కోరుకున్న స్కూల్స్లో, యూనివర్సిటీస్లో, కాలేజెస్లో సీటు తప్పనిసరిగా లభిస్తుంది. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి అవివాహితులకి మాత్రం
కొంతకాలం ఎదురు చూడవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక స్వయం వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, అలాగే లాయర్స్, ఇటువంటి వాళ్ళందరికీ, పురోహితులు, ఆస్ట్రాలజర్స్, వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైనటువంటి కాలం. కృషితో నాస్తి దుర్భిక్షం. ఎంత గట్టిగా కష్టపడి పనిచేస్తే అంత మంచి ఫలితాలని ఈ మాసం నుంచి మీరు పొందగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ తృతీయ స్థానంలో మీనంలో ఉన్నటువంటి శనీశ్వరుడి యొక్క స్థితిరీత్యా మీ యొక్క తండ్రి గారి నుంచి కానీ, అలాగే పూర్వీకుల నుంచి కానీ రావలసినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు, ఆస్తిపాస్తులు పొందటం, అలాగే మంచి పరాక్రమోపేతమైనటువంటి పనులు చేయటం, ఏ పని చేసినా మీకు తెలియకుండానే కలిసి రావటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది, జరిగి తీరుతుంది. మకర రాశి పురుషులకి బాగుంది. స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కొద్ది కాలం వేచి చూడక తప్పదు. కొంత మకర రాశి స్త్రీలకి మాత్రం అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. స్త్రీ సంబంధమైనటువంటి సమస్యలు అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్, గర్భాశయ సమస్యలు, రక్త సంబంధమైన సమస్యలు, సర్జరీస్ జరగటం, ఇటువంటివి పొంచి ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటాం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవటానికి శుక్రవారం నాడు రాహుకాలంలో మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవాలయాన్ని సందర్శించండి. లలితా సహస్రనామాన్ని, విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి. అలాగే ఈ మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు శ్రవణ నక్షత్రం రోజున కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని సందర్శించండి. అలాగే వ్యక్తిగత జన్మ జాతక రీత్యా కొంత నీచబట్టిన గ్రహ దశాంతర దశలు జరుగుతున్న వాళ్ళు కానీ, అలాగే కుజగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ దశలు జరిగేటువంటి వాళ్ళు కానీ ఈ మాసం తప్పనిసరిగా జ్యోతిష్ శాస్త్ర రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు రాహుకేతువులకు సంబంధించింది చేసుకోవటం చాలా మంచిది. చేసుకునేటట్లయితే ఈ వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతాడు. శనీశ్వరుడి యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతారు. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మకర రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.